అందరికీ నమస్కారం. నా పేరు పసుపులేటి పద్మావతి. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, సింగనమల కాన్స్టిట్యున్సీ. ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలని, అక్రమాలని, భూదందాలని అన్నిటినీ వ్యతిరేకిస్తూ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో ఈ పార్టీకి, ఈ వీళ్ళు చేసే అరాచకాలకు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ దారుణాతి దారుణంగా వీళ్ళు వెంటాడి వేటాడి మహిళలను వివస్త్రం చేస్తూ, అంటే లాస్ట్కు కొట్టడం అయిపోయింది, తన్నడం అయిపోయింది, ఇంట్లోకి దూరి వాళ్ళని నానా వాళ్ళ మాట్లాడడం కూడా అంత అయిపోయి లాస్ట్కు ఏదైతే జరగకూడదో, ఏదైతే మహిళలకు జరగకూడదో, ఏదైతే చూడకూడదో ఆ విధానాన్ని ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ పచ్చ బ్యాచ్ చేస్తున్నటువంటి అకృత్యాలను ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ తరఫున సామాన్య ప్రజలకు, పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ పార్టీ విభాగము, మహిళా విభాగం అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే హోంమంత్రి, మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన టీ తాగిన భ్రమలో ఉన్నారు. మీరు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలను గాని, అరాచకాలను గాని మీరు ఏ కోశాన కూడా మీరు కన్నెత్తి చూడకుండా, మీరు మీ మేకప్ మీద పెట్టిన దృష్టి కనీసం 1% అన్నా మీరు ఈ రాష్ట్రం మీద పెడితే మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మీరు మేకప్ కు ఎక్కువ, హోంశాఖకు తక్కువ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ మాట చెప్పింది కూడా, మీరు హోంశాఖకు తక్కువ అని చెప్పింది కూడా మీ సహోదరుడు పవన్ కళ్యాణ్ గారు అని కూడా గుర్తు చేసుకోండి. ఒక మాట అన్నారు, హోంశాఖ నా చేతిలో ఉంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా అరాచకాలకు పాల్పడరు, రౌడీలు కూడా, గుండాలు కూడా ఏ పని కూడా చేయడానికి భయపడతారు అని అన్నారు. మీకు గుర్తు ఉంది. మరి అలాంటి శాఖని ఎప్పుడో మళ్ళా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళిపోతుందో అని చెప్పి మీ పచ్చ బ్యాచ్ కి, మీ పచ్చ పార్టీలో ఉన్నటువంటి రౌడీలకు, గుండాలకు మీరేమన్నా మెసేజ్ ఇచ్చారా? నేను హోంశాఖగా ఉంటానో ఉండలేనో, నన్ను తీసేస్తారో ఏమో, మీరు ఇప్పుడే ఏ అరాచకాలు చేస్తారో చెయ్యండి. వైసీపీ పార్టీ వాళ్ళని ఎవరైనా కూడా ప్రశ్నిస్తే వాళ్ళని మీరు ఏ విధంగా అయినా మీరు చేసినా నేను చూస్తూ ఉంటాను తప్ప ఏ యాక్షన్ తీసుకోనని కూడా మీరు చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుండిపోయేలా మీరు చేసిన అరాచకాలని ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని అధపాతాళానికి తొక్కుతారు, భూస్థాపితం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరైతే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని పోలీస్ స్టేషన్ లో చెప్పినా కూడా కేసు కట్టకుండా, కేసు కట్టినా కూడా వాళ్ళకి న్యాయం జరగకుండా ఎవరైతే ఉన్నారో, ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజలు ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళకి ఎవరికైతే అన్యాయం జరిగిందో మీకు ముఖ్యంగా చెప్తా ఉన్నాం. ఎంత లేదు, ఈ 3 ఏళ్లలో మీరు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తారా? చేయండి. లేదంటే 29లో మా జగనన్న ఖచ్చితంగా వస్తారు. వైఎస్ఆర్సీపీ పార్టీ 2029లో అఖండ మెజారిటీతో గెలుస్తాం. అప్పుడు ఎవరైతే ఈ రాష్ట్రంలో సామాన్యులకు అన్యాయం చేశారో, ఎక్కడ ఉన్నా, ఎక్కడ తప్పించుకున్నా ఇదే పోలీసుల చేత మిమ్మల్ని ఈడ్చుకొచ్చి అక్కడ జరిగినటువంటి వాళ్ళ సామాన్యులకు జరిగినటువంటి అన్యాయాన్ని వాళ్ళ కాళ్ళ ముందర నిలబెట్టి వాళ్ళకి అక్కడ న్యాయం చేయించి మిమ్మల్ని ఊచల్లెక్కే పెట్టే విధంగా ఖచ్చితంగా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో దేనికి కూడా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం, పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల వరకు మహిళా విభాగము దేనికైనా సిద్ధము. మేము దేనికైనా సిద్ధము. ఈ సింబల్ చూపిస్తున్నాం. దేనికైనా సిద్ధం, ఎంతవరకైనా వెళ్తాం. ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతవరకైనా వెళ్తాం, పోరాడుతాం,
ధైర్యంతో ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి మీరు సిద్ధమేనా అని మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడానికి మీరు సిద్ధమేనా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.